తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటిది ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి. అందులో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ఎవరి పేరు ఖరారు చేస్తే వాళ్ళకే లభిస్తుంది. ఇట్లాంటి సందర్భంలో తాజాగా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఒక సీట్ ఇవ్వడం, యాక్చువల్గా జనసేనకి ముందే అడిగింది నాగబాబు గారికి మంత్రి పదవి, అట్లాగే ఎమ్మెల్సీ అన్నటువంటిది. అందులో భాగంగా మొన్న రెండు పత్రికలు కొంత చిన్న గేమ్ నడపబోయినా సరే పవన్ కళ్యాణ్ గారు రివర్స్ గేమ్తో సీటు వాళ్ళకు వచ్చింది. అదే సందర్భంలో బీజేపీ అధినాయకత్వం మండలిలో తమకు ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని, అట్లాగే షేరింగ్ అన్నది ప్రతిసారి ఉండి తీరాల్సిందేనన్నటువంటి పాయింట్ తేల్చి చెప్పిందని. ఎందుకంటే ఎంపీ కోటాలో కూడా షేరింగ్ ఇస్తున్నాం, అట్లాగే ఎమ్మెల్సీలో కూడా షేరింగ్ ఉండాల్సిందే అన్నటువంటి పాయింట్ తేల్చి చెప్పినట్టు. ఏంటంటే రాజ్యసభకి ఇచ్చారు కదా షేరింగ్, అట్లా తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒక సీటును కేటాయించడం జరిగింది. ఎవరు ఇప్పుడు బీజేపీ అభ్యర్థి, ఎందుకంటే తెలుగుదేశం ఆల్రెడీ 3 అభ్యర్థులు ప్రకటించేసి 2 బీసీ, ఒకళ్ళు ఎస్సీకి ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే జనసేన అభ్యర్థిని ఖరారు చేసింది. చివరి నిమిషంలో ఈ సీటుని కన్ఫామ్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 2 పేర్లు వినబడుతున్నాయి. పాకా సత్యనారాయణ క్రమశిక్షణా సంఘం చైర్మన్ పేరు ప్రధానంగా వినబడుతుంది. అట్లాగే సోము వీర్రాజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడి పేరు, 2 పేర్లు కూడా వినబడుతున్నాయి. మరి ఈ ఇద్దరిలో ఎవరిని ఖరారు చేస్తారు? మరొక వైపున తపనా చౌదరి, మాలతీ రాణి అంటూ ఇంకొక పేర్లు వినబడుతున్నటువంటిది. ఇందులో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏ పేర్లు ప్రతిపాదించిందంటే తపనా చౌదరి, మాలతీ రాణి పేర్లు ప్రతిపాదించిందన్నటువంటి కోణం వినబడుతుంది. అదే సందర్భంలో వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళ పేర్లు చూస్తున్నారన్నటువంటి మాట వినబడుతుంది. మరి కాసేపట్లో స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది.